హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగట్టి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో చూద్దాం. అందులో భాగంగా దిశ పేపర్లో చూస్తే ముందుగా నో యాక్షన్ నో రియాక్షన్, సైలెంట్ మోడ్లో కారు, బుజ్జగింపుల్లో సంప్రదింపుల్లో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న చర్చ, సింహం బయటికి వస్తుందన్న డైలాగ్కే పరిమితం, నల్గొండ కరీంనగర్ సభలు పెట్టినా కనిపించిన జోష్, నిస్తేజంలో గులాబీ లీడర్లు కేడర్లు, నేతలు పార్టీ వీడుతున్నా నో రెస్పాన్స్. మన గులాబీ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీని చూస్తే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎప్పుడైతే పేరు మార్చారో అప్పుడే సగం పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో ఒక ఇంత అసహనం అయితే వ్యక్తమైంది. టీఆర్ఎస్ అనేది ఒక సెంటిమెంటల్గా కలిసి వచ్చింది. సెంటిమెంటల్గా కూడా జనాల్లో టీఆర్ఎస్ అంటే ఇది మా పార్టీ, మా రాష్ట్ర పార్టీ అని చెప్పేసి ప్రజల్లో ఒక జోష్ వచ్చింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పార్టీ పేరు మార్చారో అప్పుడే జనాల్లో చాలామంది కూడా వ్యతిరేకత ఎదురైంది. అప్పుడు కూడా గులాబీ బాస్ కేసీఆర్ గారు అది పట్టించుకోలేదు. దాని రియాక్షన్ ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఎంతోమంది నేతలు పార్టీ వీడుతున్నా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. హరీష్ రావు, కేటీఆర్ గారు మాత్రం ఢిల్లీకి పరిమితమయ్యారు. కవిత గారిని ఎలా బయటకు తీసుకురావాలి, ఏం జరుగుతుంది అనే ఏం జరుగుతుంది అనే కంగారులో వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు ఢిల్లీకి పరిమితమయ్యే కవిత గారి దగ్గర వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు మాత్రం పెద్ద పెద్ద నేతలు పార్టీ వీడుతున్నా కూడా ఎటువంటిగా పట్టించుకోలేదు. బుజ్జగింపుల్లో సంప్రదింపుల్లో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే చర్చ కామన్గా అందరికీ ఎదురవుతుంది. ఇప్పుడు చూస్తున్న ఏ పార్టీ లీడర్స్, ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీ మారుతున్నారు, లీడర్లు పార్టీ మారుతున్నారు, ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అంటే కంపల్సరీ అధిష్టానం వాళ్ళ ఇంటికి వెళ్ళి బుజ్జగించడమో, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి తాయిలాలు ఏమైనా కావాలా, వాళ్ళకి ఒక ఇంత ధైర్యాన్ని భరోసాని నింపాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏవి కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం సింహం బయటకు వస్తుందన్న డైలాగ్ పరిమితం. చాలా డైలాగులు విన్నాము. సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత తను అనుకోకుండా ప్రమాదవశాత్తు కింద పడిపోవడం, తర్వాత తన కాలుకి సర్జరీ చేయటం, ఆ తర్వాత ఈడీ కవిత గారిని అరెస్ట్ చేయటం, చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి కానీ ఇతర పార్టీలోకి జంప్ అవటం, ఇవన్నీ కూడా స్పీడ్గా జరిగిపోయాయి. అంటే ఎంత స్పీడ్గా టీఆర్ఎస్ పార్టీలో నుంచి గ్రాఫ్ పడిపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే కేసీఆర్ గారు బయటికి వచ్చి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు కానీ, లేకపోతే లీడర్స్ కానీ, కేడర్స్ కానీ వాళ్ళందరినీ కూడా వారు ధైర్యాన్ని నింపుతారో అప్పుడు పార్టీ మళ్ళీ పుంజుకు. నల్గొండ కరీంనగర్ సభలు పెట్టినా కనిపించిన జోస్, నిస్తేజంలో గులాబీ లీడర్లు కేడర్ ఏం పట్టించుకోవట్లేదు. లీడర్లు మాత్రం ఏం చేస్తారు, చిన్న చితక లీడర్లు ఉన్నారు చాలామంది కూడా. అసలు ముందు టీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా, ఇంతటితో కనుమరుగైపోతుందా అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఒక వెలిగింది. 10 సంవత్సరాలు ఎదురులేని నేతగా, ఎదురులేని పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో శాసించిన గులాబీ బాస్ కేసీఆర్ గారు ఈరోజు బయటికి వచ్చి డైరెక్ట్గా ప్రజలకి తనకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటనేది అనేక కోణాల్లో ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే ఇప్పటి వరకు కూడా సింహం బయటకు వస్తుందనే డైలాగే పరిమితం అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అధికారం కోల్పోగానే పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్న అగ్రనాయకత్వం స్పందించలేదు. కేసీఆర్ ఇప్పటికే ఇంటికి పరిమితం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇష్యూ మీద దృష్టి సాధించడం ఢిల్లీలో మకాం వేశారు. దీంతో పార్టీ నేతల నుండి కేడర్ను పట్టించుకునే నాదురే లేకుండా పోయాడు. పార్టీ మారి లీడర్ల గురించి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంతో అనేక మంది ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. కామన్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఢిల్లీలో మకాం వేశారు. అండ్ కేసీఆర్ గారు మాత్రం ఏ పార్టీ ఎటుపోయినా నాకు సంబంధం లేదు, లీడర్లు ఎటుపోయినా నాకు సంబంధం లేదు అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు బుజ్జగింపులు చేయడం కానీ, వాళ్ళు పిలిచి వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ ఎటువంటిది జరగట్లేదు. పెరుగుతున్న వలసలు, బీఆర్ఎస్ నుంచి రోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. రాజకీయ భవిష్యత్తు కోసం మెజార్టీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అక్కడ ఛాన్స్ లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర హస్తం కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్లోకి జాయిన్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పెరుగుతున్న వలసలు, కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు. ఒకవేళ సీఎంకి రేవంత్ రెడ్డి గారు నేను గేట్లు ఎత్తేస్తే నీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పేసి ఇంతకుముందే సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కేసీఆర్ పార్టీ నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక ఎమ్మెల్యేలు వలసలు వెళ్తూనే ఉన్నాయి. కనుక సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక గేట్లు ఎత్తివేస్తే టోటల్గా పార్టీ మొత్తం ఖాళీ అయిపోద్ది, మీ ముగ్గురు మాత్రమే మిగులుతారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే జరగబోతుందా అనే ఒక అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోకపోతే నెక్స్ట్ ఏమిటి, వెంటనే
బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి కూడా నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. రాజకీయ భవిష్యత్తు కోసమే మెజార్టీ లీడర్లు కాంగ్రెస్ గూటికి లేదా బీజేపీ గూటికి చేరతారని చెప్పేసి అనుమానం మాత్రం వ్యక్తం అవుతుంది. వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్ ఏంటి? మరి ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వీళ్ళనే నమ్ముకున్న ఎమ్మెల్యేలు అండ్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వీళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఒక దిశానిర్దేశం ఇచ్చేవారు ఎవరు? వాళ్ళకి అండగా ధైర్యాన్ని నింపేవాళ్ళు ఎవరు? సో కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్గా బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలలో జాయిన్ అవ్వాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి వెనక బాస్ ఒకలంటూ కావాలి కదా. రాజు సైన్యాన్ని నడిపించాలి కాబట్టి ఆ సైన్యం రెడీగా ఉండాలి. లేదంటే మీరు సైలెంట్గా ఉంటే సైన్యం కూడా సైలెంట్గా ఉంటుంది. యుద్ధంలో గెలిచేది అలా. ఒకసారి దీని గురించి ఆలోచించండి కేసీఆర్ గారు. కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలింపు. నేడు PMLA కోర్టులో హాజరు. అత్యవసర విచారణకు సుప్రీంలో సీఎం పిటిషన్. నేడు విచారణ. 9 సార్లు విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి డుమ్మా. ఎందుకు డుమ్మా కట్టాలి? మీరు తప్పు చేయకపోతే కరెక్ట్గా వచ్చి సార్ ఒకసారినే పనులు 2 సార్లు 3 సార్లు ఇన్నిసార్లు కూడా మీరు 9 సార్లు డుమ్మా కొట్టారు, విచారణకు సహకరించలేదంటే ఇందులో ఖచ్చితంగా మీరు తప్పు చేశారని అనుకోవచ్చా? అందులోనూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. అసలు కేజ్రీవాల్ గారికి దేశవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన పనులు అయితేంది, ఢిల్లీలో ఆయన పాలన ఎలా ఉందనేది చాలామంది హాట్ టాపిక్ అన్నది. ఆ టైంలో చాలామంది ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది కూడా ఆ టైంలో ఒకనొక టైంలో ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోవాలనుకున్నారు. అలాంటిది మీరు ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు 9 సార్లు మీరు విచారణకి డుమ్మా కొట్టారంటే అందులో అర్థం ఏంటి? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించి తప్పదు. అది ఢిల్లీకి రాజు అయినా సరే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీరు అరెస్ట్ అవ్వడం అనేది, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు లిక్కర్ స్కామ్లో ఉన్నారంటే అది ఎంత దారుణమైన పొజిషన్. శిల్పి కవిత అరెస్ట్ అయిన వారంలోనే సంచలన పరిణామం. ఆల్రెడీ ఒకసారి కేజ్రీవాల్ గారికి ఢిల్లీ వారికి 100 కోట్లు ఇచ్చారని చెప్పేసి మనం గతంలోనే చెప్పుకున్న వార్తల్లో కూడా ప్రచురించడం జరిగింది. కేజ్రీవాల్ ఢిల్లీ అరెస్ట్ అవ్వడం అనేది అసలు ఎంత హాస్యాస్పదం. దాని గురించి మాట్లాడడానికి అసలు ఎంత దారుణమైన కండిషన్. అదుపులోకి తీసుకుని ప్రధాన కార్యాలయానికి తరలింపు. నేడు CMLO కోర్టులో హాజరు. అత్యవసర విచారణకు సుప్రీంలో సీఎం పిటిషన్. నేడు విచారణ. 9 సార్లు విచారణకు డుమ్మా. ఢిల్లీ ముఖ్యమంత్రి డుమ్మా. లిక్కర్ స్కామ్లో మరో సంచలనం చోటు చేసుకున్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. లిక్కర్స్ కేసులో ముడిపడిన అంశాలు కేజ్రీవాల్ను ఆఫీసర్లు పలు ప్రశ్నలు స్పందించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు 2.5 గంటల పాటు ఆయన నివాసంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. వెంటనే తమ ప్రధాన కార్యాలయానికి తరలించి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక CMLA కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి ఈరోజు జైల్లో ఉండాల్సి వస్తుంది. అది ఒక లిక్కర్ స్కామ్లో మీరు ఇరుక్కున్న ఒక ముద్ర అయితే పడిపోయింది. మీరు ఒక అవినీతి పరుడు అని పేపర్లో చూసినా సరే ఈరోజు మాత్రం హాట్ టాపిక్గా ఇదే కేజ్రీవాల్ అరెస్ట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు అరెస్ట్ అవ్వడం అనేది ఎంత దారుణం. అది ఒక లిక్కర్ స్కామ్లో. కాంగ్రెస్లో నేను సబ్ జూనియర్ని సీఎం ఎట్లా అవుతా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అవుతున్నారు. గత కొంతకాలంగా ఒక టాపిక్ నడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్తుంది. ఫ్యూచర్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీఎం కాబోతారు. సీఎం అయ్యే అర్హత ఆయన ఒక్కడికే ఉందని చెప్పేసి చాలామంది ఆయన పార్టీలో అయితే మాత్రం బయట కూడా చాలామంది ఇదే హాట్ టాపిక్ నడిచింది. దాని గురించి ఒక ప్రెస్ మీట్ అయితే ఒక సమాధానం చెప్పడం జరిగింది. కాంగ్రెస్లో నేను సబ్ జూనియర్ని సీఎం ఎట్లా అవుతా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాను కాంగ్రెస్లో సబ్ జూనియర్ అనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎంతో రోజు కనిపిస్తే ప్రభుత్వంలో నెంబర్ 2 అయిపోతారా? తాను సీఎం ఎలా అవుతానో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని మంత్రి హితవు పలికారు. వస్తున్న ప్రచారాలని తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలుసు తాను ఎంత సింపుల్సిటీగా ఉంటారో, ప్రజల్లో ఎలా మమేకమవుతారో, ఎలా కలిసిపోతారు అనేది కూడా అందరికీ తెలిసింది. ఆ తరుణంలోనే ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి అందరికీ తెలుసు. అదే తరుణంలోనే చాలామంది కూడా కాంగ్రెస్లో నెంబర్ 2 ప్లేస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తను సీఎం అయ్యే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని చెప్పేసి పార్టీలో కొంతమంది అంటే ఆయన అభిమానులు, ఆయన లీడర్స్లో కూడా ఎమ్మెల్యేలు కూడా తన అభిమానులు ఉన్నారు. వారైతే కనుక తన అభిమానులు ప్రజలు కూడా చాలామంది ఈ మాట అనుకుంటున్నారు. కానీ
అదంతా ఉట్టి అబద్ధమే, అపోహలు నమ్మొద్దు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నేను పార్టీలో జూనియర్ని మాత్రమే, నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి నేను ఎలా ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి చాలా సింపుల్ సిటీగా ఉండే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అపోహలు నమ్మకండి, నేను పార్టీలో ఒక సబ్ జూనియర్ని మాత్రమే అంటూ ఒక ఒక వార్త రిలీజ్ చేయడం జరిగింది. బీజేపీలో కలెక్షన్ కింగ్ పీఎం మోడీ లైనప్ కోసం 1,00,000 వసూలు. పార్టీ అధిష్టానానికి అందిన రిపోర్టు రంగంలోకి సెంట్రల్ ఇంటెలిజెన్స్. అది వీళ్ళకి ఏమవుతుంది నాకు అర్థం కాదు. సామాన్యుల మీద డబ్బులు వసూలు చేసుకోవడం, వ్యాపారస్తుల మీద డబ్బులు వసూలు చేసుకోవడం, ఎంత కష్టపడి సంపాదించుకుంటారు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి పట్టవు. పార్టీ వాళ్ళకి కావాల్సింది ఫండ్ లాగానే కనపడుతుంది. పీఎం అంటే ఒక బీజేపీనే కాదు, ఇతర పార్టీ నాయకులు అగ్ర లీడర్లు ఎవరైనా వస్తున్నారు అంటే ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక బహిరంగ సభకో పెడుతున్నారు, ఒక నియోజకవర్గ పర్యటనకి వస్తున్నారు అంటే లోకల్లో ఉండే వ్యాపారస్తులకి ఒక గుబులు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే లీడర్లకి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఆ లోకల్ లీడర్లు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చితక వ్యాపారస్తులు అందరి దగ్గరికి వెళ్ళి వసూలు అంటే ఒక దందా అని చెప్పుకోవచ్చు. మా నాయకుడు వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఒక ఫ్లెక్సీలు కట్టాలి, వాళ్ళకు ఒక హైఫై స్టేజ్ ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వీళ్ళ సొంత డబ్బులు పెట్టుకోకుండా, పార్టీ ఫండ్ ఉపయోగించుకోకుండా ఇలాంటి చిన్న చితక వ్యాపారస్తులు కానీ లేకపోతే బడా వ్యాపారస్తులు వీళ్ళందరి మీద పడేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, వాళ్ళు వచ్చిన నాయకులు కానీ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం, ప్రజల్ని వాళ్ళ దగ్గర ఆ మీటింగ్లో ప్రజల్ని తరలించడం కోసం, డబ్బుల కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారు. ఒక బీజేపీ కాంగ్రెస్ అసలు పార్టీల పరిస్థితి అలా ఉండిపోయింది. మన మధ్యలో ఒక మీటింగ్ జరిగింది, భారీ బహిరంగ సభ జరిగింది ఒక చోట. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి రైస్ మర్చెంట్ బియ్యం అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి బియ్యం పట్టే వాళ్ళ వరకు కూడా, రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా కిరాణా షాప్ వాళ్ళ దగ్గరికి, అంటే ఒక షాపును బట్టి ఇంత రేటు ఫిక్స్ చేస్తారు. ఆ డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పార్టీ వాళ్ళు కదా, వీళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కదా, ఏమవుతుందో అనే భయంతో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక మనసులో బాధపడుతున్నా పైకి చిరునవ్వుతో డబ్బులు ఇస్తున్నారు. బీజేపీలో కలెక్షన్ కింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల రాష్ట్రంలో ప్రధాని పర్యటించిన విషయం తెలిసిందే. సందర్భంగా లైనప్ కోసం రాష్ట్రానికి చెందిన జాతీయ స్థాయిలో పేరున్న ఓ నేత పలువురి నుంచి వసూళ్లకు పాల్పడినట్టు తెలిసిందే. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి ప్రధాని పర్యటనకు ఏం జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నట్టు టాక్. ఇప్పుడు ఆరా తీస్తారు. ఒకవేళ నిజానికి ఆయన వసూలు చేస్తారని తెలిసింది, తర్వాత ఏం చేస్తారు? ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేస్తారా? ప్రజల దగ్గర డబ్బులు దండుకున్నారని తెలిస్తే పార్టీలోంచి సస్పెండ్ చేయాలి. పార్టీలోంచి సస్పెండ్ చేసిన రోజు ప్రతి ఒక్కరూ భయపడతారు. ఏ వ్యాపారిని కూడా టచ్ చేయరు, ఎవరు కూడా డబ్బులు వసూలు చేయరు. అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ పార్టీ వాళ్ళైనా సరే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రజల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకునే ఏవైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు తప్పు చేస్తానని తెలిస్తే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాలి పార్టీలో నుంచి. ఏ పార్టీలో కూడా అతనికి అవకాశం ఇవ్వద్దు. అలా చేసినప్పుడు బాగుంటుంది, ఆ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజల్లో కూడా మీరు ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా పార్టీ మీద ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక అభిమానం పెరిగిపోతుంది. ఏ పార్టీ నాయకులైనా సరే, ఏ పార్టీ లీడర్లు అయినా సరే ఈ పని చేయాలి. ముందు అధిష్టానం అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజల్లో ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కడైనా ప్రేమ అభిమానాలు వచ్చేస్తాయి ఆ పార్టీ మీద. తప్పు చేసిన వాళ్ళని దండిస్తే ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పక్కర్లేదు, ఆ అభిమానం అనేది అలా పెరిగిపోతుంది. ఇది మానవ సమాజమే ఒకంత సిగ్గుపడాల్సిన విషయం ఇక్కడ మనకి ఒకటి ప్రచురించడం జరిగింది. రోకల బండతో కొట్టి నీటి తొట్టిలో పడేసినది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును హత్య చేసిన తల్లి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. తను చేస్తున్న ఎదవ పనికి, చండాలమైన పనికి తన కొడుకు అడ్డున్నాడని చెప్పేసి ఈ తల్లి గొప్ప ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ మహానుభావురాలు అనాలా లేకపోతే ఆడమైపోయింది. అందుకే ఏం అనలేని పరిస్థితి. వాళ్ళ కొడుకుని రోకల బండతో కొట్టి చంపేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి రోకల బండతో కొట్టి ఆ కొడుకుని చంపడం జరిగింది. రోకల బండతో కొట్టి నీటి తొట్టిలో పడేసి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకుని హత్య చేసిన తల్లి. ఎంత దారుణమైన విషయం ఈ విషయం. ఒక తల్లి ఒక కొడుకుని చంపడం అంటే ఎంత దారుణం.
నవమాసాలను మోసి కని పెంచి గోరుముద్దలు తినిపించిన తల్లి ఈరోజు తన వివాహేతర సంబంధానికి అంటే అడ్డు వస్తున్నాడని ఒక నేపంతో రోకల బండతో కొట్టి ఆ పిల్లోని నీటి తొట్టులో పడేసింది, చంపేసింది. మానవ సంబంధాలు, మానవ సమాజం, అసలు మానవ ఎక్కడికి పోతుందని? ఇది ఎక్కడ జరిగింది? నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవటమే తప్పు, అలాంటిది అడ్డు ఉన్నాడని చెప్పేసి తన కొడుకుని చంపేసింది ఈ మహానుభావురాలు. ఈమెను ఏం చేయాలి? కన్నా కొడుకుని ఇంత దారుణంగా, చట్టాలు అనేది చాలా కఠినంగా ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలన్నీ అదుపులోకి వస్తాయి. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి కొడుకుని చంపేయడం అనేది ఎంత దారుణమైన విషయం. ఇలాంటి ఆవులను ఏం చేయాలి? చట్టాలు ఎటువంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలి ఇలాంటి వారి కోసం. చూద్దాం ఆమెకు ఎటువంటి శిక్షలు విధిస్తారో కోర్టు అనేది. కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్. 57 మంది లోక్సభ అభ్యర్థుల ప్రకటన. తెలంగాణలో ఐదు స్థానాల్లో ఫైనల్. కాంగ్రెస్ పార్టీ 57 మందితో కూడిన లోక్సభ అభ్యర్థుల జాబితాను గురువారం రాత్రి విడుదల చేసింది. తెలంగాణలో 5, పశ్చిమ బెంగాల్లో 8, పుదుచ్చేరిలో 1, రాజస్థాన్లో 6, మహారాష్ట్రలో 7, కర్ణాటక 17, గుజరాత్ 11, అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరును ఖరారు చేసింది. ఇప్పుడు జరగబోతున్న లోక్సభ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కసరత్తు చేయడం జరుగుతుంది. ఈసారి ఎలాగైనా సరే ఎంపీ సీట్లు వాళ్ళ సొంతం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా రిలీజ్ చేసింది. తెలంగాణలో 5 స్థానాల్లో కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్. 57 మంది లోక్సభ అభ్యర్థుల ప్రకటన. తెలంగాణలో 5 స్థానాల్లో ఫైనల్. కాంగ్రెస్ పార్టీ 57 మందితో కూడిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో గురువారం విడుదల చేసింది. తెలంగాణలో 5, పశ్చిమ బెంగాల్ 8, పుదుచ్చేరిలో 1, రాజస్థాన్ 6, మహారాష్ట్ర 7, కర్ణాటక 17, గుజరాత్ 11, అరుణాచల్ ప్రదేశ్లోని 2 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అది 57 మందిని నిన్న గురువారం రోజు 57 మందిని ప్రకటించడం జరిగింది. ఈ 57 మందిలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది పోటీ చేస్తారని కూడా క్లియర్గా వాళ్ళు ప్రకటించారు. తెలంగాణలో 5 స్థానాలుగా ఫైనల్ చేశారు. అందులో దానం నాగేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, పట్నం సునీతారెడ్డి మల్కాజ్గిరి నుంచి, గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి, రంజిత్ రెడ్డి చేవెళ్ల నుంచి, మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి, ఈ 5గురిని మాత్రం ఫైనల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలు అత్యధిక సంఖ్యలో గెలుచుకోవాలని చెప్పేసి కసరత్తు చేయడం మొదలుపెట్టింది. దాని స్థానంలోనే ఆచితూచి అడుగు వేస్తుంది. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరైతే పక్కా గెలుస్తారో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరికైతే ప్రజాదరణ ఎక్కువ ఉందని తెలుసుకొని మరి వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ శకం ముగిసింది. బారాస అధినేత మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు. కాంగ్రెస్కు 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం. బారాసాను ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు భాజపా గతి కూడా అదే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 14 సీట్లు ఎంపీ సీట్లు మేము గెలుచుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఇంకా మిగిలింది భాజపా అంటే బీజేపీ పార్టీకి మాత్రమే అదే గతి పట్టబోతుందని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. దేశమంతా అభివృద్ధిలో సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ చూస్తుంది. ప్రధాని మోదీ అలా కాదు, ఉత్తర భారతం దక్షిణ భారతం మధ్య తేడా, హిందూ ముస్లింల మధ్య తేడా, అలా విభజన రాజకీయాలతో ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రధానమంత్రి మోదీ గారు దేశాన్ని 2 విధాలుగా విభజించి ఉత్తర భారతం దక్షిణ భారతం అని చెప్పేసి విడదీసి హిందూ ముస్లింలను విడదీసి రాజకీయాల ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని సంచలనమైన వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆ ఇంటర్వ్యూలో ప్రతి మందికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే రాష్ట్రంలో కేసీఆర్ హయాం కూడా ముగిసింది. ఆయన ఏమి చేసినా ప్రజలు నమ్మరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఏం చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతో దురుసుగా ప్రవర్తించారు, ఎలా మాట్లాడారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చాము. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినట్లు తెలిసిన వెంటనే చర్యలు తీసుకొని సవరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో
ఉంటూ పారదర్శకంగా పనిచేస్తుంది. మంత్రులంతా ఆయన శాఖలో నిత్యం సమీక్ష చేస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిజానికి కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం అంటేనే ఒక దేవుళ్ళ కనబడితే బాగుండు, ఆయన దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడే అవకాశం లేకుండా, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అలా కాదు. ప్రజలు ఎంతమంది వచ్చినా వాళ్ళని కలవటం, వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకోవడం అనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఒక సీఎం ఇంత దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉండి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక సీఎం స్థాయిలోనే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు చూడని పరిపాలనని చూపిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ మాట నిజం చేస్తున్నారని తెలుసుకోవచ్చు. ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు 25 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సిబిఐ నిర్ధారణ. విశాఖ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయినట్లు గుర్తింపు. కంటైనర్ల తనిఖీ ప్రక్రియకు వైకాపా నేతల ఆటంకం. 1,00,000 కోట్ల రాకెట్ బట్టబయలు. అందులో అంత మాదక ద్రవ్యాలను క్లియర్ కట్గా చెప్తున్నప్పుడు వైకాపా నేతలు ఎందుకు ఆటంకం చెప్పాలి? ఇప్పుడు వస్తున్నాయి, అసలే ఎలక్షన్స్ రాబోతున్నాయి. సంఘ విద్రోహ చర్య చేసే వాళ్ళకి కనుక ఆ డ్రగ్స్ అందితే పరిస్థితి ఎలా ఉంటుంది? వచ్చే ఎన్నికల తరుణంలో ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, ఎన్ని గొడవలు జరగబోతాయి. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ పట్టుకోవడం జరిగింది. అందులో మొత్తం మాదక ద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించారు సిబిఐ వాళ్ళు. మరి సిబిఐ గుర్తించినప్పుడు వైకాపా వాళ్ళకి ఏమొచ్చింది బాధ? ఆ కంటైనర్లు తనిఖీ చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది. కంటైనర్ల తనిఖీ ప్రక్రియ వైకాపా నేతల ఆటంకం. దాన్ని తనిఖీ చేయడం అంటే అందులో ఏముందో చూడటానికి కూడా వైకాపా నేతలు ఆటంకం వ్యక్తం చేస్తున్నారు. 1,00,000 కోట్ల రాకెట్ బట్టబయలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న ఈడీ రక్షణ కల్పించాలనే అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటలోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు, దేశ రాజధాని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు. సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత నేడు విచారణ. ఆమ్ ఆద్మీ కార్యకర్తలు, ఒక ఆమ్ ఆద్మీ కార్యకర్తలైనా కాదు, ఏ పార్టీ కార్యకర్తలైనా ఒక్కసారి ప్రశ్నించుకోండి. మన నాయకులు ఏం చేస్తున్నారు? మనకు నాయకులు కరెక్ట్గా ఉన్నారా? మనకు నాయకులు తప్పు చేశారా లేదా? నిజంగా తప్పు చేశారు అనుకుంటే మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే మనల్ని పాలించే నాయకులే వాళ్ళు ఇంత చండాలంగా ఉంటే నెక్స్ట్ మన పరిస్థితి ఏమైపోతుంది? అదొకసారి మీరు ఆలోచించండి. ఆమ్ ఆద్మీ కార్యకర్తలు ఆందోళన, ఆమ్ ఆద్మీ తనకి ఎటువంటి సంబంధం లేకపోతే ఈడీ వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేయదు. ఇప్పటికీ ఆయన 9 సార్లు డూమా కొట్టారు. ఎందుకు కొట్టాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కార్యకర్తలారా, మీరు మీ పార్టీ మీద, మీ నాయకుల మీద ప్రేమలు ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు ఉండాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా వాళ్ళు తప్పు చేస్తారా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీ కార్యకర్తలు కూడా దీన్ని ఆలోచించాలి. మన నాయకుడు ఎలాంటి వాడు, అసలు మనం ఎలాంటి వాడిని ఎన్నుకున్నాము? ఈరోజు తప్పు చేసిన వాళ్ళకి మనం అండగా నిలబడితే ఇంకొకటి పుట్టుకొస్తాడు తప్పు చేయడానికి. ఆ తప్పు చేసిన వాడికి అండగా ఎప్పుడు నిలబడద్దు. ఖచ్చితంగా వాడు శిక్ష. తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాత మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేయండి, వాళ్ళని వ్యతిరేకించండి. మళ్ళీ వాళ్ళకి పట్టం కట్టించకండి. ఒకవేళ ఈయన నిజంగా తప్పు చేయలేదంటే జీవితాంతం ఇతన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి, ఇతనికే ఓట్లు వేయండి. లేదు తప్పు చేశాడని తెలిస్తే మాత్రం ఒక కేజ్రీవాల్ అనే కాదు, ఏ మంత్రులకైనా సరే, ఏ ఎమ్మెల్యేలకైనా సరే, ఏ ముఖ్యమంత్రులకైనా సరే, ఏ ప్రధానమంత్రి అయినా ఎవరైనా కావచ్చు, తప్పు చేశాడని తెలిస్తే ప్రజలారా మీరే శిక్షించాలి. వాళ్ళకి సపోర్ట్గా అస్సలు రావద్దు. వాళ్ళకి సపోర్ట్ చేసినంతకాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి, మన పిల్లల బతుకులు కూడా ఇలాగే ఉంటాయి. తప్పు చేసామని ఖచ్చితంగా శిక్షించాలి, శిక్ష పడాలి. అది ప్రజల చేతిలోనే ఉంది. నాయకులు కాబట్టి ఓటు రూపంలో మనం వాళ్ళని శిక్షించాలి. దేశ రాజుల్లో 10 ప్రాంతాల్లో భారీ బందోబస్తు. తప్పు చేసినట్టుగా అయితే శిక్షించాలి, జైల్లో పెట్టాలి, ప్రజలకి క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా చేయాలి. ప్రభుత్వాల పని అది. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఈయన తప్పు చేశాడు, ఈ పనిలో ఈయన తప్పు చేశాడు, ఈ మద్యం పనిలో తప్పు చేశాడు కాబట్టి ఈయన మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్ కట్గా ప్రజలకు అర్థమయ్యేలాగా. పాపం ప్రజలకు ఏమీ తెలియదు, అమాయకులు ప్రేమలు పెంచుకుంటారు వారి మీద. మా నాయకుడు అనే ప్రేమలు పెంచుకుంటారు వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు చెప్పాలి. అలాగే ఎవరైతే అరెస్టుకు వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా క్లియర్ కట్గా ప్రజలకి తెలిపే ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది.